Hello pharmacy graduates. How are you all? I hope all are good. And last videos ఎవరైతే చూడలేదో వారు చూడండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం డ్రగ్ నామన్క్లేచర్ అండ్ సోర్సెస్ ఆఫ్ డ్రగ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో టుడే వీడియో ఈజ్ అబౌట్ roots of drug administration. So roots of drug administration is also one of the important topic for GPAT exam, which is involves 1 to 2 questions అనేవి మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్లో అసలు ఏంటి ఈ కాన్సెప్ట్ అంటే, మనం ఒక డ్రగ్ని మన బాడీలోకి ఏ విధంగా తీసుకుంటాం అనే దాని గురించే ఈ రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. సో ఒక డ్రగ్ మన బాడీలో అడ్మినిస్టర్ చేసుకోవడానికి చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తామండి. దాంతో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీ ఆఫ్ డ్రగ్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎమర్జెన్సీ ఆర్ ర్యాండమ్ యూస్. అవి మనం యూజ్ చేసే డ్రగ్స్ ర్యాండమ్గా యూజ్ చేసేవా అంటే నార్మల్గా మేజర్ కేసెస్లో కాకుండా నార్మల్గా కేసెస్లో యూజ్ చేసేటివా, లేదు అంటే అవి ఎమర్జెన్సీ డ్రగ్సా అనే దాని గురించి కన్సిడర్ చేస్తాం. థర్డ్ వన్ కండిషన్ ఆఫ్ పేషెంట్ యొక్క కండిషన్ని కూడా మనం అక్కడ మెన్షన్ చేయాలి. పేషెంట్ కండిషన్ ఎందుకు అంటే, ఇన్ కేస్ పేషెంట్ ఒక కోమా పేషెంట్ అనుకుంటే మనం కోమా పేషెంట్స్కి ఓరల్ రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇవ్వలేము. ఎందుకంటే వాళ్ళల్లో ఒక డ్రగ్ని మనం ఓరల్గా తీసుకుంటే ఇట్ షుడ్ గో ఆల్ పారామీటర్స్ ఆఫ్ ఫార్మకోకైనెటిక్స్. అవేంటి, ఫస్ట్ అబ్జార్ప్షన్ జరగాలి, డిస్ట్రిబ్యూషన్ జరగాలి, తర్వాత మెటబాలిజం జరగాలి, తర్వాత ఎలిమినేషన్ అనేది జరగాలి. ఇవన్నీ కూడా ఒక కోమా పేషెంట్లో జరగవు. అందువల్ల మనం ఏం చేస్తాం, అలాంటి పేషెంట్స్కి ఎక్కువ ప్యారెంటల్స్ని ప్రిఫర్ చేస్తాం. సో అందువల్ల కండిషన్ ఆఫ్ పేషెంట్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఏజ్ ఆఫ్ పేషెంట్ ఏజ్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం. ఎయిదర్ ద పేషెంట్ ఈజ్ గెరియాట్రిక్సా, పెడియాట్రిక్సా, ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎఫెక్ట్ ఆఫ్ ఫస్ట్ పాస్ మెటబాలిజం. సో ఫస్ట్ పాస్ మెటబాలిజం ఉంటుందా, దాన్ని బేస్ చేసుకొని కూడా మనం ఏం చేస్తాం, ఈ డ్రగ్స్ అనేటివి బాడీలో అడ్మినిస్టర్ చేస్తాం. సో ఫస్ట్ పాస్ మెటబాలిజం అంటే ఏంటి అనే డౌట్ రావచ్చు. సో ఫస్ట్ పాస్ మెటబాలిజం అంటే ఏంటి అంటే ద ఫస్ట్ పాస్ మెటబాలిజం ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రీ సిస్టమిక్ మెటబాలిజం. అంటే సిస్టమిక్ మెటబాలిజం కంటే ముందు. సో నార్మల్గా ఏంటి అంటే మనకి ఇప్పుడు ఒక డ్రగ్ని మనం తీసుకున్నప్పుడు, ఒక డ్రగ్ని మనం అడ్మినిస్టర్ చేసుకున్నప్పుడు అది ఫస్ట్ అబ్జర్ప్షన్ జరుగుతుంది, తర్వాత సిస్టమిక్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అయ్యి బ్లడ్లోకి ఎంటర్ అయ్యి డిస్ట్రిబ్యూషన్ జరగాలి, తర్వాత మెటబాలిజం జరుగుతుంది లివర్లో, అండ్ కిడ్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ అనేవి ఎక్స్క్రీట్ అవుతాయి. ఇది నార్మల్ ప్రాసెస్. అదే మనకి ఈ ఫస్ట్ పాస్ మెటబాలిజంలో ఏమవుతుందంటే, సో ఎప్పుడైతే మన డ్రగ్ అనేది క్రాస్ అవుతుందో, దీన్ని ఓరల్ రూట్ అబ్జార్ప్షన్ జరుగుతుందో, అక్కడి నుంచి హెపాటిక్ పోర్టల్ వీన్ గుండా లివర్కి వెళ్ళి అక్కడ మెటబలైజ్ అయిపోయి పార్ట్ ఆఫ్ ద డ్రగ్లో ఒక పార్ట్ అనేది అక్కడ మెటబలైజ్ అయిపోయి ఆ తర్వాత సిస్టమిక్ సర్క్యులేషన్లోకి కానీ ఎంటర్ అయితే అలాంటి దాన్నే మనం ఏమంటాం, ఫస్ట్ పాస్ మెటబాలిజం అంటాం. సో ఈ ఫస్ట్ పాస్ మెటబాలిజం జరగడం వల్ల బయో అవైలబిలిటీ అనేది ఉండదు. అండ్ మనకి ఎప్పుడైతే మనం డ్రగ్ ఏ ఫామ్లో తీసుకుంటామో అదే ఫామ్లో సిస్టమిక్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అయితే మాత్రమే దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే మనం డ్రగ్ తీసుకుంటున్నామో అది లివర్లో మెటబలైజ్ అయిపోవడం వల్ల బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ సిస్టమిక్ సర్క్యులేషన్ దాని ఎఫెక్ట్ అనేది ఉండదు, బయో అవైలబిలిటీ కూడా ఉండదు. అందువల్ల ఈ ఫస్ట్ పాస్ మెటబాలిజాన్ని రెడ్యూస్ చేసే విధంగా మనం రూట్ ఆఫ్ డ్రగ్ని సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఇది మేజర్గా ఈ ఫ్యాక్టర్స్ అనేటివి ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ ఓకే, బాగుంది. నెక్స్ట్ మెయిన్గా ఈ రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్స్ ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ ఏంటి అంటే లోకల్ రూట్ అండ్ సిస్టమిక్ రూట్. ఎన్ని టైప్స్ ఉన్నాయంటే లోకల్ రూట్స్ అండ్ సిస్టమిక్ రూట్. లోకల్ రూట్ అంటే ఏదైనా సరే మన బాడీలో వితౌట్ ఎంటరింగ్ ఇంటూ సర్క్యులేషన్, మన బాడీలో సర్క్యులేషన్లోకి ఎంటర్ అవ్వకుండానే ఎక్కడైతే ఇంజురీ జరిగిందో, ఎక్కడైతే ఇన్ఫెక్షన్ అయిందో ఆ ప్లేస్లో మాత్రమే మనం కానీ యూజ్ చేసి డ్రగ్స్ని దాన్నిగా ఎక్స్పోజ్ చేసి డ్రగ్కి మిగతా బాడీ మొత్తం కూడా మనకి ఆ డ్రగ్కి ఎక్స్పోజ్ అవ్వదన్నమాట. అలాంటి వాటిని లోకల్ రూట్స్ అంటారు. దే ఓన్లీ యాక్ట్ ఆన్ ద ఇంజురీ ఆర్ ఇన్ఫెక్టెడ్ ఏరియా మీద మాత్రమే అలాంటి డ్రగ్స్ అనేటివి యాక్ట్ చేస్తాయి. అండ్ సిస్టమిక్ యాక్షన్ అంటే ఏంటంటే నార్మల్గా మనం తీసుకున్న డ్రగ్స్ అనేటివి సిస్టమిక్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అయ్యి ఆ ఫార్మకోకైనెటిక్ పారామీటర్స్ అన్నీ కూడా సాటిస్ఫై చేసి తర్వాత ఎఫెక్ట్ని చూపిస్తే అలాంటి వాటిని సిస్టమిక్ యాక్షన్ అని అంటాం. సో మేజర్గా మన రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ని టైప్స్, 2 టైప్స్. అది ఏంటి అంటే లోకల్ యాక్షన్ అండ్ సిస్టమిక్ యాక్షన్. ఈ 2 యాక్షన్స్ అనేటివి మనకి చూపిస్తుందండి రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. సో మెయిన్గా ఇవి లోకల్ రూట్ అండ్ సిస్టమిక్ రూట్. సో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లోకల్ రూట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే మేజర్గా 3 టైప్స్ ఉన్నాయండి. అవేంటి అంటే టాపికల్, డీపర్ టిష్యూస్, ఇంట్రా ఆర్టీరియల్.
ఫస్ట్ వన్ టాపికల్లోకి వచ్చేది ఏది అంటే మనకి ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆఫ్ ద డ్రగ్ని మనం ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే అలాంటి వాటిని టాపికల్ అంటాం. ఎగ్జాంపుల్ స్కిన్, మ్యూకస్, మెంబ్రెయిన్. అండ్ నెక్స్ట్ వన్ డీపర్ టిష్యూస్ డీప్గా మనం తీసుకునేవి లైక్ ఇంట్రా ఆర్టిక్యులార్, ఇంట్రాథీకల్, రెట్రోబల్బార్ ఇలాంటివి, అండ్ ఇంట్రా ఆర్టీరియల్. సో దీస్ ఆర్ ద లోకల్ రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ సిస్టమిక్ రూట్లో మేజర్గా 2 టైప్స్. అవి ఏంటి అంటే ఎటర్నల్, ప్యారెంట్రల్. ఎటర్నల్ అంటే ఏంటంటే అండి త్రూ మౌత్ మనం కూడా తీసుకుంటే అలాంటి వాటిని మనం ఎటర్నల్ అంటాం. లైక్ ఓరల్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సబ్లింగ్వల్, రెక్టల్, ఇన్హలేషన్, ఇంట్రానాజల్, ఇలా మనం డిఫరెంట్ రూట్స్ నుంచి తీసుకుంటామండి. ప్యారెంట్రల్ అంటే అదర్ దెన్ ఇంటెస్టైన్. సో ఏ డ్రగ్స్ అయితే మనకి ఇంటెస్టైన్కి వెళ్ళదో, ఏ డ్రగ్స్ అయితే అబ్జార్ప్షన్ అవన్నీ అవసరం లేకుండా డైరెక్ట్గా సిస్టమిక్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అవుతుందో అలాంటి వాటిని ప్యారెంట్రల్స్ అని అంటాము. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐవి అండ్ ఇంట్రావీనర్ అండ్ ఇంట్రామస్కులర్ అండ్ సబ్క్యూటేనియస్, ఇంట్రాడర్మల్, ట్రాన్స్డర్మల్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్స్. సో ఇవన్నీ మనకున్న వేరియస్ రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. సో దీంతో మనం ఈరోజు లోకల్ రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో లోకల్ రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏం చెప్పాను, ఎక్కడైతే మనం ఎక్కడైతే ఇంజురీ అయిందో, ఇన్ఫెక్షన్ అయిందో ఆ పార్ట్లో మాత్రమే మనం డ్రగ్ని అప్లై చేస్తే అలాంటి వాటిని లోకల్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ అంటామండి. సో మన బాడీ మొత్తం కూడా మనకి ఈ డ్రగ్కి ఎక్స్పోజ్ అనేది జరగదు. ఎక్కడైతే ఇన్ఫెక్షన్ అయిందో ఆ పార్ట్ మాత్రమే డ్రగ్కి ఎక్స్పోజ్ అయ్యి క్యూర్ అనేది జరుగుతుంది. సో దీనికి ఫస్ట్ థింగ్ ఏంటి, టాపికల్ అంటే ఏంటి అంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆఫ్ ద డ్రగ్. ఎక్స్టర్నల్గా మనం ఎక్కడెక్కడ అప్లై చేస్తాం, స్కిన్ అండ్ మ్యూకోసా. స్కిన్ అంటే మనకి చాలా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేటివి అవుతూ ఉంటాయి. సో ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్కి లైక్ క్రీమ్స్, ఆయింట్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి, మ్యూకోసా అంటే ఏంటి అంటే లైక్ మ్యూకస్ మెంబ్రెయిన్ ఎక్కడెక్కడ ఉంటుంది అని. మరి ఎక్కడెక్కడ ఉంటుందండి మెయిన్గా మనకి మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది ఇయర్, ఐస్, నోస్ అండ్ జిఐటీ ట్రాక్ట్ అండ్ ఇంకా మనకి రెక్టస్ ఇలాంటి దగ్గర అంతా కూడా మనకి ఈ మ్యూకోసా మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం డ్రగ్ అనేది తీసుకుంటాం. ఏవైతే స్కిన్ నుంచి అబ్జార్బ్ అవుతాయో అలాంటి వాటిని మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్గా తీసుకుంటాం. ఏవైతే మనం మ్యూకస్ మెంబ్రెయిన్ మీద యాక్ట్ చేపిస్తామో, ఎఫెక్ట్ చూపిస్తాయో అలాంటి డ్రగ్స్ని మనం ఎలా తీసుకుంటామంటే ఫర్ సపోజ్ సుక్రాల్ఫేట్, వాంకోమైసిన్ ఇవన్నీ కూడా ఎక్కడ యాక్ట్ చేస్తాయి, జిఐటీ ట్రాక్ట్. అంటే సుక్రాల్ఫేట్ ఈజ్ వన్ ఆఫ్ ద డ్రగ్ విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ యాంటీ అల్సర్కి అల్సర్ ప్రొటెక్టివ్గా యూజ్ చేస్తామండి సుక్రాల్ఫేట్ని. సో ఈ డ్రగ్ని మనకి జిఐ మ్యూకోసాలో యాక్ట్ చేస్తుంది, అంటే స్టమక్లో యాక్ట్ చేస్తుంది. వాంకోమైసిన్ అనేది ఒక యాంటీబయాటిక్. ఇలాంటివి మనం ఓరల్గా తీసుకున్నాం. నెక్స్ట్ ఏవైతే బ్రాంకైలో యాక్ట్ చేస్తాయో లైక్ సాల్బ్యూటమాల్, క్రోమైలిన్ సోడియం ఇలాంటివన్నీ కూడా మనం ఇన్హలేషన్లో తీసుకుంటాం. అండ్ ఏవైతే ఇరిటేటింగ్ సొల్యూషన్స్, జెల్లీస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయో వాటిని మనం యురెత్రాలో అండ్ టాపికల్ మెడికేషన్ ఫామ్లో తీసుకుంటాం. సో ఇది మన టాపికల్ రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే డీపర్ టిష్యూస్లో మనకి మేజర్గా 3 థింగ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. అదే ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇంట్రా ఆర్టిక్యులర్. సో డీపర్ టిష్యూస్లో ఫస్ట్ వన్ ఏంటి మనకి ఇంట్రా ఆర్టిక్యులర్ అంటే ఏంటి అంటే అండి ఆర్టరీస్కి మధ్య ఇచ్చే ఆర్టిక్యులర్ అంటే జాయింట్స్. సో మనకి జాయింట్స్ దగ్గర ఇచ్చే ఇంజెక్షన్స్ని ఏమంటారంటే ఇంట్రా ఆర్టిక్యులర్ అంటామండి. సో ఈ జాయింట్స్ దగ్గర మనకి ఏముంటుంది, యాక్చువల్గా మనకి జాయింట్స్ దగ్గర ఉండేదాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్స్ అని అంటారు. సో మన ఇంజెక్షన్ని మనం సైనోవియల్ ఫ్లూయిడ్లో ఇంజెక్ట్ అనేది చేస్తున్నామండి. సో అందుకే మనకి డైరెక్ట్గా బ్లడ్లో కాకుండా సైనోవియల్ ఫ్లూయిడ్లో చేయడం వల్ల దీన్ని మనం నార్మల్గా లోకల్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని అంటూ ఉంటాం. సో మేజర్గా యూజ్ చేసే ఇంజెక్షన్ ఏంటి అంటే హైడ్రోకార్టిజోన్ అసిటేట్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇంట్రాథీకల్ అంటే స్పైనల్ కార్డ్లో యూజ్ చేస్తామండి. సో స్పైనల్ కార్డ్లో మనం ఎక్కడ ఇంజెక్షన్ చేస్తాం, సిఎస్ఎఫ్లో వేస్తాం, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో ఇంజెక్షన్ అనేది వేస్తామండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే లిడోకైన్. అండ్ నెక్స్ట్ రెట్రోబల్బార్ ఇంజెక్షన్ అంటే ఏంటి అంటే ఏదైతే మనం ఐస్లో తీసుకుంటామో, కార్నర్ ఆఫ్ ఐస్లో తీసుకుంటామో, రెటీనా యొక్క బియాండ్లో ఇస్తారో అలాంటి వాటిని మనం రెట్రోబల్బార్ ఇంజెక్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్ హైడ్రోకార్టిసోన్ అసిటేట్. నెక్స్ట్ వన్ ఆర్టీరియల్ సప్లై. దీన్ని ఏమంటామంటే ఇంట్రా ఆర్టీరియల్ అంటాం. సో చాలా వరకు డౌట్ ఉంటుంది కదా. సో ఇంట్రావీనస్ అనేది సిస్టమిక్ యాక్షన్ అయినప్పుడు ఆర్టీరియల్ అనేది ఎందుకు లోకల్ యాక్షన్లో ప్లేస్ చేశారు అని చెప్పి చాలా వరకు డౌట్ ఉంటుందండి. సో ఎందుకు అనే దాని గురించి మనం ఈరోజు చూద్దాం.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టరీస్ గురించి డిస్కస్ చేసుకున్నట్టయితే ఎప్పుడు కానీ ఆర్టరీస్ అనేటివి హార్ట్ నుంచి అవే ఫ్రమ్ ద హార్ట్ బ్లడ్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. అంటే హార్ట్ గుండా కాకుండా హార్ట్ నుంచి టిష్యూస్కి బ్లడ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాయి. అందువల్ల మనం ఒక డ్రగ్ని ఎప్పుడైతే ఆర్టరీకి ఇంజెక్ట్ చేస్తామో అప్పుడు ఏమవుతున్నది, అవే ఫ్రమ్ ద హార్ట్ అంటే హార్ట్ నుంచి దూరంగా వెళ్తుంది. అంటే సిస్టమిక్ సర్క్యులేషన్ లోపలికి ఫస్ట్ మనకి హార్ట్లోకి వెళ్ళి అక్కడ నుంచి బాడీ టిష్యూస్లోకి అంతా కూడా సర్క్యులేట్ అవ్వకుండా డైరెక్ట్గా మనం ఏ టిష్యూకి అయితే ఇది కావాలో, ఏ ఆర్గాన్ మీద అయితే ఇది యాక్షన్ ఉండాలో డ్రగ్ అక్కడ మాత్రమే చూపిస్తుంది. అందుకే మనం ఇంట్రా ఆర్టీరియల్ని లోకల్ యాక్షన్ అని అంటామండి. సో బికాస్ ఇట్స్ ట్రావెల్ అవే ఫ్రమ్ ద హార్ట్. సో ఎక్కువ దీన్ని మనం లింబ్ మ్యాలిగ్నెన్సీకి యూజ్ చేస్తాం. లింబ్ మ్యాలిగ్నెన్సీ ఈజ్ వన్ ఆఫ్ ద ట్యూమర్ క్యాన్సర్ అండి. ఈ క్యాన్సర్కి ఎక్కువ మనం ఆర్టీరియల్ గుండా డ్రగ్స్ని ఇస్తాం. లింబ్ అంటే లింబ్స్ లైక్ మన వేళ్ళు అలాంటి వాటికి కానీ ఎప్పుడైతే మనకి క్యాన్సర్ అలాంటివి వస్తాయో అలాంటప్పుడు మేజర్గా సెలెక్ట్ చేసుకునే రూట్ ఏంటి అంటే ఈ ఆర్టీరియల్ రూట్. సో దీస్ అబౌట్ లోకల్ రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్స్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వన్ ఆఫ్ ద మేజర్ సబ్జెక్ట్. సో మేజర్గా రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గురించి డిస్కస్ చేసుకున్నట్టయితే ఒక డ్రగ్ని మనం ఏ విధంగా మన బాడీలోకి అడ్మినిస్టర్ చేస్తామనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మేజర్గా దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి. ఫస్ట్ వన్ ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అ డ్రగ్, పేషెంట్ యొక్క కండిషన్, పేషెంట్ ఏజ్, అండ్ తర్వాత వచ్చేసి మన ఫస్ట్ మెటబాలిజం. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఒక డ్రగ్ని అడ్మినిస్టర్ చేయడానికి ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే మేజర్గా మనం రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్లో 2 టైప్స్ ఉంటుంది. అదే లోకల్ యాక్షన్ అండ్ సిస్టమిక్ యాక్షన్. లోకల్ రూట్స్లో మనకున్న డ్రగ్స్ ఏంటి, టాపికల్, డీపర్ టిష్యూస్ అండ్ ఇంట్రా ఆర్టీరియల్. అండ్ టాపికల్లో మెయిన్గా స్కిన్, మ్యూకస్, అండ్ డీపర్ టిష్యూస్లో మెయిన్గా ఇంట్రా ఆర్టిక్యులర్ అండ్ ఇంట్రాథీకల్, అండ్ లాస్ట్ వన్ రెట్రో పల్బార్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్టీరియల్ సప్లై. సో దీస్ ఆర్ ద బేసిక్ లోకల్ రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్. సో లాస్ట్ వీడియోస్ ఎవరైతే చూడలేదో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా వరకు నన్ను అకాడమిక్స్లో లైక్ సెమిస్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎస్టర్డే రిజల్ట్ వచ్చింది కదండి, JNTU కింద ఏ కాలేజెస్ అయితే ఉన్నాయో వాళ్ళకి 3-2 వాళ్ళకి రిజల్ట్ అనేది వచ్చింది. సో ఎంతమంది పాస్ అయ్యారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్.